సరే మీరు ఇన్ని చెప్తున్నారండి, అంటే వైఫల్యాల గురించి చెప్తున్నారు. కానీ యాజ్ ఏ పార్టీగా బీజేపీ కంటే రాష్ట్ర కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్కి ఎక్కువ మంది శాసనసభ్యులు ఉన్నారు. తర్వాత వాళ్ళు ఉద్యమాలు కూడా మీకంటే కూడా చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు. ఇటీవల మన బస్సు యాత్ర కానివ్వండి ఇవన్నీ చూసినప్పుడు ఇటువంటి నేపథ్యంలో బీజేపీ ఒక పార్టీగా అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుందా, లేకపోతే కాంగ్రెస్కి అవకాశం ఉందా? అంటే దీనికి సంబంధించి మీకు డిస్కషన్ ఏమైనా జరిగిందా? మేము అట్లా ఎస్టాబ్లిష్ కావాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఎవరు అవుతారని కాంగ్రెస్కున్న ఏకైక అంటే ఓట్ బ్యాంకు చెదిరిపోయిందిలేండి, ఎవరికి లేదు. ఇప్పుడు కొత్తగా కలిసి వచ్చింది, వాళ్ళకి టీఆర్ఎస్కి పోయింది, బీజేపీకి వచ్చింది. కానీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చాలా చోట్ల అంటే ఓట్ బ్యాంక్ అంటే కింద సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళేగా వాళ్ళందరినీ టీఆర్ఎస్ దాదాపు కొనేసింది. అందరినీ ఆపరేషన్ ఆకర్ష్ లాగా పెట్టిన మొదటి కార్యక్రమం గవర్నమెంట్ ఏర్పడ్డాక ఎక్కడ ఏ పార్టీలు ఎవరిని మిగలనీయకుండా అందరినీ అభివృద్ధి చేస్తాం, మీకు పనులు ఇస్తాం, మీకు కాంట్రాక్టులు ఇస్తాం, ఏం రాలేదని కొందరు వైఫల్యం చెందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికే ఇంకా భ్రమలు పోలేదు వాళ్ళల్లో. సో అట్లా ఏజెన్సీ అనేది నిజంగానే టీఆర్ఎస్ బాగా ఇటీవలంటే రాష్ట్ర బీజేపీలో అంటే మీరు అన్నట్టుగా మీ బోటు వాళ్ళు చాలామంది మోడీ గారి ఇమేజ్ని చూసి ఆయన పరిపాలన బాగుంటుంది, ఈ పార్టీ అయితే బాగుంటుంది అని చెప్పి నమ్మి ఇతర పార్టీల నుంచి వచ్చారు. ఉదాహరణకి నాగం జనార్దన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు కూడా ఎమ్మడలేక బీజేపీ నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితులు రాష్ట్ర బీజేపీలో ఎందుకు నెలకొన్నాయంటారు? రాష్ట్ర బీజేపీలో కొత్తగా నెలకొన్న పరిస్థితులు నాగం జనార్దన్ రెడ్డి గారు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చిండ్రో, ఎందుకు పోయిండ్రో ఆయన స్పష్టత క్లారిటీ అయితే ఎవరికి మీడియా వాళ్ళకి కూడా దొరికిందని నేను అనుకోవట్లేదు. ఆయన ఎందుకు వచ్చిండ్రు, ఏం ఆశించి వచ్చారు, ఆయన ఎంపీ టికెట్ కావాలనుకున్నారు అనుకో, ఇప్పుడు రెడీగానే ఉండే పార్టీ, ఎమ్మెల్యే కావాలనుకున్నారు రెడీగానే ఉండే పార్టీ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇచ్చింది. ఏం ఆశించుకొని వచ్చిండ్రో ఏమి దొరకలేదో పెద్దగా నాకైతే అంచనా లేదు. ఎక్కువగా ఫైట్ చేయలేకపోతున్నారు టీఆర్ఎస్తో అనేటువంటిది ఉందంటారా? ఆశించిన స్థాయిలో టీఆర్ఎస్ వైఫల్యాల మీద ప్రతిదీ రైతాంగ పోరాటం చేసినాము, ఉద్యోగ గర్జన చేసినాము, ఈవెన్ 12% ఈ ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తే మాత్రం ఆ రిజర్వేషన్కి వ్యతిరేక పోరాటాలు చేసినాం మేము. ఇప్పుడు అంబేద్కర్ సిద్ధాంతం ఏంది, బోధించు, సమీకరించు, పోరాడు, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం మేము. మరి ఇంకా వేరే ఏం చేయాలా? ఇక పార్టీని ఇప్పుడు మేమే ఇంకా ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ బస్సు యాత్ర తీసింది. నిజంగానే కాంగ్రెస్కు కొంత ఎమ్మెల్యేలు ఉన్నారు, స్థానిక బలం ఆల్రెడీ ఉంది కాబట్టి ఎక్కడికక్కడ నియోజకవర్గాలుగా కేంద్రీకరించే పరిస్థితి ఉంది కాబట్టి చేయగలుగుతారు. దానివల్ల కొంత బీజేపీ వాళ్ళు అటు అట్రాక్ట్ అవుతున్నారంటారా? కాంగ్రెస్లో అయితే బీజేపీ వాళ్ళు ఎవరు పోలేదు, అసలు మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు పోయినరు, బీజేపీ ఎమ్మెల్యేలు పోయినరా? ఒక్కరన్నా పోయినరా? బీజేపీ అట్లా బీజేపీ వాళ్ళు ఎవరు పోలేదు. సరే వాళ్ళే అదే చెప్తున్నాను నేను, అందుకే ఏం ఆశించి వచ్చిండ్రు బలపడి దిలీప్ గారు అంటే పోటీ చేసే దాంతో దిలీప్ గారు ఎప్పుడు లేరు. దిలీప్ గారు పోటీ చేసే దాంతో ఎప్పుడు లేరు. అప్పుడు కూడా నాకు తెలిసి దిలీప్ గారు అప్పుడు కూడా కోదండరామ్తో అసోసియేట్ అయ్యి పనిచేద్దాం అనుకున్నారు. కోదండరామ్ గారే మరి